ఐపీఎల్ అనేది ప్రైవేట్ కంపెనీలు జట్టులను కొని ఆడిచ్చే క్రికెట్ ఆట. అదేదో మన దేశం తరపున ఇంకో దేశం మీద ఆడి గెలిచినట్టు, ఆర్సీబీ జట్టు గెలిస్తే దేశానికి ఆమ్దాన్ వచ్చినట్టు తెగ గింజుకున్నారు ఫ్యాన్స్. ఆ సంబరం కొన్ని గంటలు కాకముందే ఆవిరైపోయింది. ఆర్సీబీ జట్టు గెలిచినందుకు బెంగళూరులో పరేడ్ నిర్వహిస్తే పొట్టు పొట్టు జనాలు వచ్చిండ్రు. తొక్కిస్లాట జరిగి 11 మంది చచ్చిపోయిండ్రు. ఎంత ఘోరము చూడండి. అభిమానం ముదిరితే పిచ్చి అవుతుంది అన్నట్టు ఆర్సీబీ ఫ్యాన్స్ అభిమానం ముదిరి పిచ్చి పీకులకు వెళ్లిపోయి నిండు పానాలు గాలిలో కలిసేటట్టు చేసింది. ఐపీఎల్ ఆటలో ఆర్సీబీ గెలిచిన సంబరం ఆటగాళ్లకు ఒక్కరోజు కూడా ఉండకుండా చేసిండ్రు అభిమానులు. అరెరెరెరెరె గింత పిచ్చ గింత పద్ధతి లేని అభిమానమా? ఏదైనా అతి అయితే అనార్థాలకు దారి తీస్తుంది అన్నట్టు చేసింది తలాతోకలేని అభిమానం. ఫైనల్లో గెలిచినాక మరునాడు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సంబరాలు ఉపాయం చేసిండ్రట. ఆటగాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్లకు ఘనంగా సన్మానం చేయాలి, బస్సులలో ఎక్కించి రోడ్ల మీద తిప్పాలి అని అనుకున్నారట. అదే ముచ్చట కర్ణాటక పబ్లిక్ చెప్పిర్రట. ఇక ఆ ఆటగాళ్లను ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చూడలేమన్నట్టు పుట్ట వగిలి సీమలు వచ్చినట్టు వచ్చిండ్రట. ఉసిళ్ళ దార తిరుగా ఒక్కసారే ముసిరినరట చిన్నస్వామి స్టేడియం కాడ. మరి ఎవడు పుట్టించుండో పుండకోరు మాటలు గాని పుక్యానికే టిక్కెట్లు ఇస్తున్నారు, పైసలు పెట్టి కొనాల్సిన అవసరం లేదని చెప్పిరట. అది అగ్గిల ఆయుధం పోసినట్టే అయ్యి ఇంకింత ఎక్కువ మంది వచ్చిర్రట. ఇక మనోళ్ళు పుక్యానికే వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు కదా, అట్లా అందరూ చిన్నస్వామి స్టేడియం కాడికి చేరేసరికి తలుపులు మూసేసిండ్రట. 35,000 మంది మాత్రమే కూర్చోగలిగే స్టేడియం కాడికి 3 లక్షల మంది వచ్చిండ్రట. అసోంటప్పుడు పోలీసులు మాత్రం ఏం కంట్రోల్ చేస్తారు, సర్కారు మాత్రం ఏం సాయం చేస్తుంది? కొంతమంది గేట్లు ప్రహారీ గోడలు దునికి లోపలికి పోయినరట. పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేసిండ్రట. అయినా 3 లక్షల మందిని ఏం కంట్రోల్ చేయగలుగుతారు చెప్పుర్రి. ఇక దానికి తోడు ఈలలు సప్పట్లు ఎగురుడు దునుకుడు బొబ్బ బొబ్బ చేసి ఆటగాళ్లను ఆనందంలో ముంచాలే అనుకొని వచ్చినోళ్ళాయే. ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉండే ఉడుకునెత్తురు ఉన్నోళ్ళాయే. ఎవడు ఆగటోడు కాదాయే. ఫైనల్లో వీళ్ళే 6లు కొట్టినట్టు ఫీల్ అయ్యే పిచ్చి అభిమానులాయే. అందుకే ఇట్లా జరిగిందట. అరే బాబు అక్కడ ఏం ఉండదురా, భూములు జాగాలు వచ్చేది కాదురా అంటే ఎవడు ఇంటాడు? ఒక్కసారే గుంపులు గుంపులుగా వచ్చి నెట్టుకొని తొక్కుకొని 11 మంది పానాలు తీసిరు. ఏం తెలుగులరా బాబు, మీ పిచ్చి అభిమానానికి దండాలరా సామి. ఇటువంటి ఫ్యాన్స్ ఒక్క మన దేశంలోనే ఉంటారో లేకుంటే అంతటా ఉంటారో తెలియదు గాని అసలే బుర్రలేనట్టు చేస్తున్నారు. సినిమాలైనా అంతే, ఆటలైనా అంతే, పుష్కరాలైనా అంతే, పుణ్యక్షేత్రాలైనా అంతే. ఏందో ఏమో పోన్రి ఈ పిచ్చి అభిమానం అని తిడుతున్నారు. అర్థం పర్థం లేని తొక్కిసలాట చూసిన దేశం పబ్లిక్. 3 నెలల ముందే బియ్యం ఇచ్చుడేందో గాని లేనిపోని షిక్కులు వస్తున్నాయి ఊర్ల పొంటి. ఓ పని చేసుకునే తట్టు లేదు, ఓ డ్యూటీకి పోయే తట్టు లేదు. ఇప్పుడు తీసుకోకుంటే తర్వాత ఇస్తారో ఇయ్యరో అనేది భయం కొద్దీ జనాలు తంటాలు పడుతున్నారు. రేషన్ షాప్ల ముందు బియ్యం కోసం పబ్లిక్ పడుతున్న పాటలు చూడుండ్రి ఎట్లున్నాయో. పని చేసుకునేటోళ్ళ ఇప్పుడు రేషన్ బియ్యం కోసం అన్నం పెట్టుకొని వచ్చినావు. ఎన్ని గంటలకు వచ్చినావు? 6 గంటలకు వచ్చినావు. ఇంకా ఎందుకు రేపు రాత్రి 7 అవుతుందన్నా? మరి ఎట్లా మరి ఇంత ఇబ్బంది? 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తా అంటే ఇబ్బంది కావట్లే? చూసిండ్రా ఎట్లున్నదో? 3 నెలల బియ్యం ముందుగాలనే ఇచ్చే ముచ్చట పొద్దుగాల 6 గంటలకు వచ్చిందట ఈ అమ్మ. సంచులు బస్తాలు రేషన్ కార్డులు కాగితాలు పొడుగుత లైన్లుండుతోని బియ్యం ఇచ్చుడు ఆలస్యమవుతున్నదట. రాత్రి 7 గంటలు అవుతుందని కూలికి పోయిన వాళ్ళ తీరుగా కూడు సర్ది కట్టుకొని వచ్చి తింటున్నది. మామిడికాయ తొక్కేసుకొని ఎర్రగా బువ్వ కలుపుకొని పగటి కూడు తింటున్నది. ఏ నెల బియ్యం ఆ నెలకే ఇస్తే ఇంత రద్దు ఉండకపోవు, ఆ సర్వర్ మిషన్ సతాయించకపోవు. మా పని మేము చేసుకుందుము. రోజు అడ్డ మీద కూలికి పోతే 5-10 సంపాదించుకునేటోళ్ళం. 3 నెలల బియ్యం చేయబట్టి ఘోరం అవుతున్నది మా పరిస్థితి అని బాధపడుతున్నది ఈ అమ్మ. ఈ అమ్మ ఒక్కతే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేది సన్న బియ్యం కాబట్టి అంతటి ఇట్లనే ఉన్నదట రేషన్ బియ్యం ముచ్చట. కొన్ని దిక్కులలో జనానికి కోపం వచ్చి రేషన్ డీలర్లతో లొల్లి కూడా పెట్టుకున్నారట. ఉక్కపోత కూపిరాడక ఇంకొన్ని దిక్కులలో గోసపడుతున్నారట. ఒక్కటా రెండా 3 నెలల బియ్యం ముందుగానే ఇస్తానని సర్కారు మమ్మల పెట్టే బాధలు అని అంటున్నారట. మరి సర్వర్లు బిజీ ఉండి బియ్యం ఇవ్వకుండా పనులు చేసుకునే పబ్లిక్ను ఇట్లా ఎన్ని రోజులు సతాయిస్తారో ఏమో కానీ కూలీనాలు చేసుకునే పబ్లిక్ మస్తు బాధపడుతున్నారు ఈ రేషన్ బియ్యం కోసం. తీసుకోకపోతే తిండి ఉండదు, తీసుకుందామని పోతే కూలి ఉండదు అని కుమిలిపోతున్నారట. ఎట్లనో ఏమో పోన్రి.